నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతారు. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, సర్వసాధారణంగా వినిపించేటటువంటి మాట, మాకు అదృష్టం కలిసి రావట్లేదండి, అన్నీ ఉన్నాయి కానీ ఏంటోనండి అదృష్టం లేదు, అన్నీ ఉన్నాయి అని అన్నవాళ్ళు కూడా నేను విన్నాను. ఇంకేంటంటే అన్నీ ఉన్నాయి కదా అంటే దాంట్లో వాళ్ళు సంతోషాన్ని చూడట్లేదు, లేకపోతే అసలు జీవితంలో మేము అదృష్టం అనేది అసలు ఉందా మాకు అని అడుగుతుంటారు. అసలు నిజమైన అదృష్టం అంటే ఏంటండి? ఏంటి అసలు అదృష్టాన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? అదృష్టాన్ని మనం ఎలా అభివర్ణిస్తామంటే పురాణాల్లో చెప్పిన ఒక శ్లోకం, వినాదైన్యేన జీవనం అనాయాసేన మరణం, దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీపతే. ఇది అదృష్టం అని నేను భావిస్తాను. కానీ మనం లౌకికంగా చెప్పుకుంటే కనుక వద్దన్న సంపద పెరగడం, వద్దు వద్దు బాబోయ్ అంటున్నా వచ్చి డబ్బు ఇంట్లో చేరడం. వద్దు బాబోయ్ అనే వాళ్ళు ఉంటారా? అంటే ఒక ఒక లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ కూడా క్రాస్ అయిపోయి ఆన్ గోయింగ్ లో వస్తూ ఉంటే, ఒకవేళ వద్దన్నా కూడా వస్తూ ఉండడం. నేను అన్నది వద్దంటారని కాదు, వద్దన్నా కూడా వస్తూ ఉండడం. అనారోగ్యం అనేది ఆ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండటం. వాళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని అనారోగ్యం అనేదే వాళ్ళకి తెలియదు. కేసులు గట్రా అనేది అసలు తెలియదు. కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కలేదు, కోర్టు మెట్లెక్కర్లేదు, ఎవరితో వివాదం లేదు. ఏంటి ఇది అదృష్టం? భార్యాభర్త ఇద్దరి మధ్యలో సఖ్యత, అన్యోన్యత, అవగాహన, ఒకే మాట మీద నిలబడి ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవిస్తూ, ఒకళ్ళ మాటకు ఒకళ్ళు విలువిస్తూ ముందుకు వెళ్ళడం, ఇది అదృష్టం. సంతానానికి వాళ్ళంత పిల్లలు ఉన్నా కూడా, అంటే ఒక 70 ఏళ్ళ తాతగారికి వాళ్ళ అబ్బాయికి 50 ఏళ్ళు ఉన్నా కూడా, ఆ మనవడికి 35-40 ఏళ్ళు వచ్చి మనవడికి కూడా పిల్లలు పుట్టినా కూడా, ఈ కొడుకు, ఈ 50-55 ఏళ్ళ కొడుకు నాన్నగారు 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 చెప్పింది చేస్తాం, నాన్నగారు చెప్పినట్టే వింటామని ఆ అమ్మా నాన్న చెప్పిన మాట వినే సంతానం ఉంటారు చూసారా. సంతానానికి వాళ్ళంత సంతానం ఉన్నా కూడా వీళ్ళు తల్లిదండ్రుల మాటను గౌరవించి తల్లిదండ్రులు చెప్పిందే చేయడం అనేది, ఉండటం అనేది మహా అదృష్టం. బంధువులు, హితులు, మిత్రులు ప్రియంగా, వీళ్ళంటే ప్రేమగా, అసూయ ద్వేషాలు లేకుండా దగ్గరికి రావటం, ఇది ఒక్కటే కొంచెం కన్ఫ్యూజన్. ఇది కలియుగం అండి. వీటిల్లో ఏవి చాలా మటుకు సాధ్యపడవు. ఒక్కటున్నా కూడా అదృష్టవంతులుగానే మనం చూడొచ్చు. కానీ ఇవన్నీ ఉంటే గనక మహర్జాతకులుగా ట్రీట్ చేసి మహాపుణ్యవంతులుగా వీళ్ళని మనం లెక్కించవచ్చు. ఏంటి, ఒకవేళ నిజంగా మనకి ఇలాంటి జీవితం రావాలి అంటే, అంటే పుణ్యం చేస్తే ఆ పుణ్య ఫలప్రదంగా మనకి జీవితం ఏర్పడుతుంది అనే దానికి మనకి పురాణాల్లో చెప్పున్నారు. వృక్షాలు నాటితే అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ, వద్దన్నా డబ్బు రావటము, వద్దన్నా సంపద పెరగటము, పిల్లలు మాట వినడము, భార్యాభర్తల అవగాహనలో ఉండడము, అనారోగ్యం అనేది తెలియకుండా ఉండేటువంటి కుటుంబం మొత్తం, ఒకళ్ళకి కాదు కుటుంబం మొత్తానికి. ఏదో చిన్న చితకా జ్వరాలు రావటం కాదు, దీర్ఘకాలికంగా ఇలాంటి అవి కూడా లేనటువంటి వాళ్ళు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసే మంచి పనులు అలా ఉంటాయి, అలాంటి కుటుంబాల్లో ఏర్పడతాయి. ఇలాంటి జీవితం రావాలంటే 1000 తులసి మొక్కలు నాటితే అంతటి అదృష్టం వస్తుంది, అంతటి పుణ్యం వస్తుంది అని పద్మపురాణం చెప్తుంది. 1000 తులసి మొక్కలు. ఏంటి, సో అందుకని మళ్ళీ దీంట్లో తులసి మొక్కల్ని దానం ఇవ్వటం కూడా కొంచెం సెంటిమెంట్గా చెప్పుకుంటారు. లక్ష్మీదేవిని దానం ఇస్తామా అని. సో మనమే నాటి ఒక తులసి వనాన్ని అద్భుతంగా పెంచి, ఆ తులసి వనంలో పెరిగిన తులసితో స్వామికి అర్చించి, అలాంటి జీవితం ఉన్నారండి. ఇలాంటి లక్షణాలు గల కుటుంబాన్ని నేను ఒకళ్ళని బాంబేలో చూశాను. వాళ్ళు ఏంటంటే గోసేవ చేస్తారు. వల్లభదాస్ గారని, వాళ్ళు అపర కుబేరులు.
ముఖేష్ అంబానీ కన్నా ఎక్కువే ఉంటుంది వాళ్ళ దగ్గర. బాబా. కానీ వాళ్ళు ఫోర్బ్స్ లిస్టింగ్స్ లో ఉండరు. వాళ్ళు ధనవంతుల జాబితాలో వాళ్ళు ఉండరు. అదేమిటి? అంటే వాళ్ళు ప్రత్యక్షంగా ఏం వ్యాపారాలు చేయరు. వాళ్ళ సంపద తరతరాలుగా అట్లా పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే గోవుల్ని పోషిస్తారు. వాళ్ళ కనుసనల్లో వాళ్ళు 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 ఎక్కడ గోవు ఇబ్బందులో ఉన్నా, ఎక్కడ గోవులు కబేళాకి తరలింపబడుతున్నా, ఎక్కడ గోవులు ఆహారం లేక అలమటిస్తూ రోడ్ల మీద పడున్నా, ఎక్కడ గోవులు పాలు ఇవ్వట్లేదు వట్టిపోయినాయి అని చెప్పి ఆ యజమాని కటిక వాళ్ళకి అమ్ముతున్నా, వీళ్ళు వాటిని కొనేసుకొని, అంటే వీళ్ళు పోట్లాడరు, వాళ్ళ మీద ఫైటింగ్ చేయరు. బాబు ఈ గోవు నాకు ఇచ్చేసి నీకు ఎంత కావాలి అని ఇచ్చేసి అట్లా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు వేల గోవులు వాళ్ళు పెంచుతూ ఉంటారు. పెంచుతూ వీళ్ళ సంపద ఆటోమేటిక్గా అలా పుణ్యప్రదంగా పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళు వాళ్ళ భవిష్యత్ తరాలకు ఏం చెప్తారంటే, వల్లభదాస్ గారి కొడుక్కి ఆయన ఏం చెప్తాడంటే, ఈ సంపద ఇక్కడ మన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇక్కడ మన ఆస్తులు ఉన్నాయి, మనకి ఇంత ఉందని చెప్పడు. నువ్వు నా కర్తవ్యంగా నా తదనంతరం ఈ గోసేవని కంటిన్యూ చేయాలి అని చెప్తారు. ఆయన వాళ్ళ కొడుక్కి బాబు నువ్వు ఈ గోసేవని కంటిన్యూ చేయాలని చెప్తారు తప్ప నువ్వు శాస్త్ర ప్రమాణం ఉంది, సో మనకు కూడా అలాంటిది జీవితం రావాలంటే మనం కూడా చెయ్యాలి అనేది అర్థం. అదే పెద్ద విషయం ఏమి కాదు, అది చాలా సులభంగా చేసేటటువంటి విషయం. సులభంగా చేసి భక్తితో చేయాలి, చాలా బ్యూటిఫుల్ నమ్మకాలతో చేస్తే తప్పకుండా మనం కూడా అదృష్టవంతమైన జీవితాన్ని, సుఖ సంతోషాలతో కూడుకున్న జీవితాన్ని, భోగభాగ్యాలతో కూడుకున్న జీవితాన్ని పొందుతాం. అద్భుతం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మాన్.